ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న ఉత్తరాంధ్ర వాసులు ఇప్పుడు రాబోయే పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ఆకాంక్షలను కొనసాగించడానికి ఒక అవకాశాన్ని అందిస్తున్నారు. నీరు, వనరులు మరియు ఉపాధి కోసం వారి ఆర్తనాదాలు ఈ ప్రాంతం అంతటా ప్రతిధ్వనించాయి. రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎజెండాను తమ వేదికలలో చేర్చాలని కోరారు. సముద్దిగా సహజ వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చిక్కుకుపోయింది. దాని సంపదను పెట్టుబడిగా పెట్టుకున్న స్థానికేతర రాజకీయ నాయకుల దోపిడీ కారణంగా ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన స్థానిక ప్రజానీకం కేవలం వాక్చాతుర్యం కంటే స్పష్టమైన చర్య కోసం మొరపెట్టుకుంటున్నారు. సమగ్ర అభివృద్ధి ప్యాకేజీ లేకపోవడం ఈ ప్రాంత దుస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ పురోగతిలో తమ హక్కు వాటాను డిమాండ్ చేయవలసి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఫలితాలు అనుభావిక డేటా ద్వారా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని చాటిచెప్పాయి. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక రాయితీలు, కేటాయింపుల హామీలు దశాబ్దం గడిచినా అమలు కాలేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని విడదీయడం, ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడం మరియు వాటి సాకారానికి కృషి చేయడం సామూహిక మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుంది. నదులు, అడవులు, తీర విస్తీర్ణం మరియు ఖనిజ సంపదతో కూడిన ఉత్తరాంధ్ర అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ దాని వనరులు జవాబుదారీతనం లేకుండా తీసివేయబడుతున్నాయి. ఇది తల్లి యొక్క పోషణ కౌగిలిని బిడ్డను కోల్పోయేలా చేస్తుంది. రానున్న ఎన్నికలలో స్వదేశీ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర వనరులను బాహ్య దోపిడీ నుంచి కాపాడేందుకు పాటుపడే గొంతుకలను పెంచాలి. ఈ ప్రాంతం యొక్క ఆకాంక్షలకు ప్రధానమైనది ఉత్తరాంధ్ర నీటి స్రవంతి ప్రాజెక్ట్. ఇది కరువును తగ్గించడానికి మరియు వలసలను ఆపడానికి హామీ ఇచ్చే పరివర్తన ప్రయత్నం. ఉత్తరాంధ్రలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో గణనీయమైన భాగానికి సాగునీరు లేకపోవడంతో బాబు జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయడం అత్యవసరం. ఈ చొరవ విస్తారమైన భూమికి సాగునీరు అందించడం మరియు అనేక గ్రామాలకు త్రాగునీటిని అందించడం, దీర్ఘకాలిక వ్యవసాయ మరియు తాగునీటి సవాళ్లను పరిష్కరించడం. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల అభ్యున్నతి లక్ష్యంగా 2012 నాటి అరకు డిక్లరేషన్లో పేర్కొన్న అభివృద్ధి పథకాలు పెద్దగా ఆచరణకు నోచుకోకపోవడం విచారకరం. అదనంగా ఉత్తరాంధ్ర యొక్క విస్తారమైన తీరప్రాంతం వెంబడి ఉన్న మత్స్యకార కమ్యూనిటీ, చేపల ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు కోల్డ్ స్టోరేజీ యూనిట్ల స్థాపనతో పాటు దాని చట్టపరమైన హక్కుల గుర్తింపు కోసం ఎదురుచూస్తోంది. సారాంశంలో, రాబోయే ఎన్నికలు ఉత్తరాంధ్ర వాసులకు తమ డిమాండ్లను నొక్కిచెప్పడానికి మరియు తమ ప్రాంత అభివృద్ధి పథాన్ని రూపొందించడానికి కీలకమైన ఘట్టాన్ని సూచిస్తాయి. ఉత్తరాంధ్ర కోసం పోరాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు మరియు పౌర సమాజంపై ఉంది. దాని ఆకాంక్షలు కేవలం అంగీకరించబడకుండా వాస్తవిక చర్యగా అనువదించబడేలా చూసుకోవాలి.